శాంతి. ఈరోజు మురళి డేటు 19 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, అన్నిటికంటే ముఖ్యమైన సేవ తండ్రి స్మృతిలో ఉండడము, ఇతరులకు కూడా స్మృతిని ఇప్పించడము. మీరు ఎవరికైనా తండ్రి పరిచయమునిచ్చి వారి కళ్యాణం చేయవచ్చు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏ ఒక్క చిన్న అలవాటు పెద్ద అవజ్ఞను చేయిస్తుంది? దాని నుండి తప్పించుకునేందుకు యుక్తి ఏమిటి? సమాధానము, ఎవరిలోనైనా ఏదైనా దాచుకునే లేక దొంగతనం చేసే అలవాటు ఉంటే దాని ద్వారా చాలా పెద్ద అవజ్ఞ జరుగుతుంది. అంటే ఆజ్ఞను ధిక్కరించడం అవుతుంది. పైసా దొంగ లక్షల దొంగగా అవుతాడు అని అంటారు. లోభానికి వశమయ్యి ఆకలి అయినప్పుడు దాచిపెట్టుకుని అడగకుండా తినేయడం, దొంగతనం చేయడం, ఇవి చాలా చెడ్డ అలవాట్లు. ఈ అలవాట్ల నుండి తప్పించుకునేందుకు బ్రహ్మబాబా సమానముగా ట్రస్టీలుగా అవ్వండి. ఇటువంటి అలవాటు ఏది ఉన్నా తండ్రికి ఉన్నది ఉన్నట్లుగా సత్యమును వినిపించండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మేము అనంతమైన తండ్రి ఎదుట కూర్చుని ఉన్నామని పిల్లలకు తెలుసు. మనము ఈశ్వరీయ పరివారానికి చెందిన వారము అని తెలుసుకున్నారు. ఈశ్వరుడు నిరాకారుడు. మీరు ఆత్మ అభిమానులుగా అయ్యి కూర్చుని ఉన్నారు. ఇందులో సైన్సు ఆడంబరాలు కానీ హఠయోగం మొదలైనవి చేయడం కానీ అవసరమే లేదు. ఇది బుద్ధితో చేసే పని, శరీరంతో ఏమాత్రం పని లేదు. హఠయోగంలో శరీరంతో పని ఉంటుంది. ఇక్కడ మనం పిల్లలము అని భావిస్తూ మనం తండ్రి ఎదుట కూర్చుని ఉన్నాము. తండ్రి మనల్ని చదివిస్తున్నారని మనకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. మీరు చక్రమును త్రిప్పుతూ ఉండండి. ఇతరులకు సేవ చేసి మీ సమానముగా తయారు చేయండి. తండ్రి కూర్చుని ఒక్కొక్కరు కూడా ఎంత సేవ చేస్తున్నారు అని పరిశీలన చేస్తారు. స్థూల సేవ చేస్తున్నారా, సూక్ష్మ సేవ చేస్తున్నారా, లేక మూల సేవ చేస్తున్నారా అని ఒక్కొక్కరిని కూడా తండ్రి గమనిస్తారు. వీరు అందరికీ తండ్రి పరిచయం ఇస్తున్నారా? ఇదే ముఖ్యమైన విషయము. పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి పరిచయమునిస్తారు. తండ్రి అడుగుతున్నారు, తండ్రిని స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి అని ఇతరులకు తెలుపుతున్నారా? ఈ సేవ ఎంతవరకు చేస్తున్నారు? మీకు మీరు పరిశీలన చేసుకుంటున్నారా? అందరికంటే ఎక్కువగా ఎవరు సేవ చేస్తున్నారు? నేను వీరికంటే ఎక్కువ సేవ ఎందుకు చెయ్యరాదు? వీరికంటే ఎక్కువగా స్మృతి యాత్రలో పరిగెత్తగలరా లేదా అని ప్రతి ఒక్కరిని బాబా పరిశీలన చేస్తూనే ఉంటారు. బాబా ప్రతి ఒక్కరిని ఏ సేవ చేస్తున్నారు అని సమాచారాలు అడుగుతారు కదా. ఎవరికైనా తండ్రి పరిచయం ఇచ్చి వారి కళ్యాణం చేస్తున్నారా? సమయము వృధా చేయడం లేదు కదా. ఇప్పుడు అందరూ అనాథలే. ఇదే ముఖ్యమైన విషయము. అనంతమైన తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. పిల్లలైన మీ బుద్ధిలో ముక్తి, జీవన్ముక్తి ధామాలు రెండూ ఉన్నాయి. ఇప్పుడు మేము చదువుకుంటున్నామని కూడా అర్థం చేసుకోవాలి. స్వర్గములోకి వచ్చి మళ్ళీ జీవన్ముక్తి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటాము. ఇతర ధర్మాలలోని అనేక మంది ఆత్మలలో ఎవ్వరూ ఆ రాజ్యంలో అసలు ఉండరు. కేవలం మనం మాత్రమే భారతదేశంలో ఉంటామని కూడా పిల్లలు అర్థం చేయించాలి. బుద్ధిలో ఏమేమి ఉండాలో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తూ ఉన్నారు. అలాగే నేర్పిస్తున్నారు కూడా.
ఈ సంగమయుగంలో మీ ఆహార పానీయాలు కూడా చాలా శుద్ధంగా పవిత్రంగా ఉండి తీరాలి. మనము భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులుగా తయారవుతామనేది కూడా ఇప్పుడు తెలుసుకున్నారు. ఈ మహిమ శరీరాన్ని ధారణ చేసిన ఆత్మలది. కేవలం ఆత్మలకు మహిమ ఉండదు. ప్రతి ఒక్క ఆత్మ పాత్ర ఎవరిది వారిదే. ఇక్కడికి వచ్చి ఆ పాత్రను చేస్తారు. మీ బుద్ధిలో మనము వీరి వలె తయారవ్వాలి అనే లక్ష్యమైతే ఉంది. పిల్లలు పవిత్రముగా అవ్వండి అని బాబా ఆజ్ఞాపించారు. పవిత్రముగా ఎలా ఉండాలి అని అడుగుతారు. ఎందుకంటే మాయా తుఫాన్లు చాలా వస్తాయి. బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. వాటిని ఎలా వదలాలి? పిల్లల బుద్ధి పనిచేస్తుంది కదా. ఇతరులెవ్వరి బుద్ధి ఇలా పనిచేయదు. తండ్రి, టీచరు, గురువు మీకు లభించారు. అత్యంత శ్రేష్టమైన వారు భగవంతుడు అనేది కూడా మీకు తెలుసు. వీరు తండ్రి, టీచరే కాదు, జ్ఞానసాగరులు కూడా అయ్యారు. ఆత్మలైన మనల్ని తన వెంట తీసుకుని వెళ్ళేందుకే తండ్రి వచ్చారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది దేవీ దేవతలు ఉంటారు. ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. వినాశనం తర్వాత మనమే చాలా కొద్ది మంది ఉంటామనేది మీ బుద్ధిలో ఉంది. ఇతర ధర్మాలు కానీ, ఖండాలు కానీ మొదలైనవి ఏమీ అక్కడ ఉండవు. మనమే విశ్వానికి అధికారులుగా ఉంటాము. మన రాజ్యము ఒక్కటే ఉంటుంది. చాలా సుఖప్రదమైన రాజ్యం ఉంటుంది. అయితే అందులో రకరకాల పదవుల కలవారు ఉంటారు. మాకు ఏ పదవి ఉంటుంది, మేము ఎంత ఆత్మీక సేవ చేస్తున్నాము, ఈ విషయాలు తండ్రి కూడా అడుగుతారు. అంతేకాని బాబా అంతర్యామి ఏమీ కాదు. పిల్లలైన మీరు ప్రతి ఒక్కరూ స్వయం మేము ఏం చేస్తున్నామనేది అర్థం చేసుకోగలరు. మొదటి నెంబరు సేవ. శ్రీమతమును అనుసరించి ఈ దాదా అంటే బ్రహ్మ చేస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. తండ్రి పదే పదే పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మ అని భావించండి. దేహాభిమానాన్ని వదలండి. ఆత్మ అని ఎంత సమయం భావిస్తున్నారు? మనమంతా ఆత్మలము అని పక్కా చేసుకోవాలి. తండ్రిని స్మృతి చెయ్యాలి. దీని ద్వారానే కదా కష్టాలు తొలగిపోతాయి. నావ కూడా తీరానికి చేరుకుంటుంది. స్మృతి చేస్తూ చేస్తూ పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. తరువాత మనము మళ్ళీ మన సుఖధామంలోకి వెళ్ళిపోతాము. అందరికీ తండ్రి పరిచయం ఇవ్వడమే ముఖ్యమైన ఆత్మిక సేవ. ఇది అన్నింటికంటే సులభమైన విషయము. స్థూల సేవ చేయడంలో, భోజనం తయారు చేయడంలో, భోజనం తినడంలో శ్రమ ఉంటుంది. కానీ ఇందులో అయితే శ్రమించే విషయమే లేదు అంటున్నారు బాబా. కేవలం స్వయాన్ని ఆత్మ అని భావించండి. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. పాత్ర చేసేదంతా ఆత్మయే కదా. ఈ శిక్షణ తండ్రి వినాశన సమయంలో ఒక్కసారి మాత్రమే స్వయంగా వచ్చి ఇస్తారు. నూతన ప్రపంచము అంటే అది దేవతలది. అందులోకి తప్పకుండా వెళ్ళాలి. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఈ పాత ప్రపంచం ఇక ఉండనే ఉండదు. మీరు నూతన ప్రపంచంలో ఉన్నప్పుడు మీకు ఈ పాత ప్రపంచం గుర్తుంటుందా? ఏమాత్రం ఉండదు. మీరు స్వర్గంలో రాజ్యం చేస్తూ ఉంటారు. ఇది బుద్ధిలో ఉండడం ద్వారా సంతోషం కలుగుతుంది. స్వర్గానికి అనేక పేర్లు ఉన్నాయి. నరకానికి కూడా అనేక పేర్లు ఉంచారు. పాపాత్ముల ప్రపంచము, హెల్, దుఃఖధామము అని అంటారు. బేహద్దు తండ్రి ఒక్కరేనని పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. మనము వారి అపురూపమైన పిల్లలము. అందువలన అటువంటి తండ్రి పైన ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉండాలి కదా.
తండ్రికి కూడా పిల్లలు అంటే చాలా ప్రేమ. ఎవరైతే ఎక్కువగా సేవ చేస్తారో, ముళ్ళను పుష్పాలుగా చేస్తారో అటువంటి పిల్లలపైన తండ్రికి చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. మానవుల నుండి దేవతలుగా తయారు కావాలి కదా. తండ్రి స్వయం దేవీ దేవతగా అవ్వరు. మనల్ని అలా తయారు చేయడానికే కదా బాబా వచ్చారు. అందువలన ఆంతరికంలో మీకు చాలా సంతోషం ఉండాలి. స్వర్గంలో మనం ఏ పదవిని పొందుతాము? మనము ఏ సేవ చేస్తున్నాము? ఇంట్లో పనిచేసే నౌకర్లకు చాకర్లకు కూడా తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఎవరు స్వయంగా సంబంధములోకి వస్తారో వారికి శిక్షణ ఇవ్వాలి. అబలలు, నిరుపేదలు, కోయ వనితలు మొదలైన వారికి సేవ చెయ్యాలి. పేదవారు చాలామంది ఉన్నారు, వారు కూడా సంస్కరింపబడతారు. ఏ పాపాలు మొదలైనవి చెయ్యరు. ఒకవేళ జ్ఞానం లేదు అనుకోండి, ఏదో ఒక పాపకర్మ చేస్తూనే ఉంటారు. అసత్యము, దొంగతనం కూడా ఎంతగా పెరిగిపోయిందో చూడండి. ఈ రోజుల్లో అయితే నౌకర్లు కూడా దొంగతనం చేస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లలు ఉంటారు, మరి తాళం ఎందుకు వెయ్యాలి? కానీ ఈ రోజుల్లో పిల్లలు కూడా దొంగలుగానే అవుతారు. ఏదో ఒకటి దాచిపెట్టుకుని తీసుకుపోతారు. ఎవరికైనా ఆకలైతే లోభము కారణంగా తినేస్తారు. లోబులు తప్పకుండా ఏదో ఒకటి దొంగతనం చేసి తింటూ ఉంటారు. ఇది శివబాబా యొక్క బండారము. ఇందులో ఒక్క పైసా కూడా దొంగతనం చెయ్యరాదు. బ్రహ్మ కేవలం నిమిత్తులు. బేహద్దు తండ్రి అయిన భగవంతుడు మీ వద్దకు వచ్చారు. భగవంతుని ఇంటిలో ఎప్పుడైనా ఎవరైనా దొంగతనం చేస్తారా? స్వప్నంలో కూడా చెయ్యరు. అత్యంత శ్రేష్టమైన వారు శివ భగవానుడే అని మీకు తెలుసు. మనం వారి పిల్లలము కావున మనం దైవీ కర్మలు మాత్రమే చెయ్యాలి. దొంగతనం చేసేవారికి కూడా మీరు జైలుకు వెళ్ళి జ్ఞానదానం చేస్తారు. అటువంటి వారు ఎక్కడ ఎందుకు దొంగతనం చేస్తారు? ఎప్పుడైనా మామిడి పండు, ఎప్పుడైనా ఏదో ఒక తినే వస్తువు తీసుకుని తినేస్తారు. మరి ఇది కూడా దొంగతనమే కదా. ఏ వస్తువు కూడా అడగకుండా తీసుకోకూడదు. చేతితో తగలను కూడా తగలకూడదు. శివబాబా మన తండ్రి, వారు వినడమే కాదు చూడను కూడా చూస్తారు. పిల్లలు, మీలో ఏ అవగుణాలు లేవు కదా అని అడుగుతారు. ఏదైనా అవగుణం ఉంది అంటే బాబాకు వెంటనే వినిపించండి, దానము ఇచ్చేయండి. దానముగా ఇచ్చి మళ్ళీ తప్పులు చేస్తే మాత్రం చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. దొంగతనం చేసే అలవాటు చాలా చెడ్డది. ఎవరైనా సైకిల్ తీసుకుని పట్టుబడ్డారు అనుకోండి, ఏదైనా దుకాణానికి వెళ్ళినప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ను దాచిపెట్టారు, లేక ఏదైనా చిన్న వస్తువు తీసుకున్నారు అనుకోండి, దుకాణదారుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. అతడు ఏం చేస్తాడు అనేది కూడా మీకు తెలుసు. ఇది కూడా చాలా పెద్ద ప్రభుత్వము, పాండవ ప్రభుత్వము. తన దైవీ రాజ్యమును స్థాపన చేస్తుంది. తండ్రి అంటున్నారు, నేనైతే రాజ్యపాలన చెయ్యను, పాండవులైన మీరే రాజ్యపాలన చేస్తారు. వారు పాండవ పతిగా కృష్ణుణ్ణి చూపించారు. అయితే పాండవ పిత ఎవరు? మీ ముందే కూర్చుని ఉన్నారనేది మీరు తెలుసుకున్నారు. నేను బాబా సేవ ఏం చేస్తున్నానని ప్రతి ఒక్కరికి ఆంతరికంలో తెలుసు. బాబా మనకు విశ్వ రాజ్యాధికారము ఇచ్చి స్వయం వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. ఎంతటి నిష్కామ సేవ చేస్తారు. అందరూ సుఖమును శాంతిని పొందుతారు. వారు కేవలము నోటితో అంటారు విశ్వంలో శాంతి కావాలి అని. శాంతి బహుమతి ఇస్తూ ఉంటారు. మనకు చాలా గొప్ప బహుమతి లభిస్తుంది అని పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకున్నవారు. ఎవరైతే మంచి సేవ చేస్తారో వారికి చాలా పెద్ద ప్రైజు లభిస్తుంది.
తండ్రి పరిచయం ఇవ్వడం అన్నింటికంటే శ్రేష్టమైన సేవ. ఇది ఎవరైనా చేయగలరు కదా. పిల్లలు దేవతలుగా అవ్వాలి అంటే సేవ కూడా చెయ్యాలి. బ్రహ్మను చూడండి, ఇతడు కూడా లౌకిక పరివారం కలవాడే కదా. ఇతని ద్వారా కూడా బాబా చాలా సేవ చేయించారు. ఇతనిలో ప్రవేశించి ఇతనికి కూడా చెప్తారు. అలాగే మీకు కూడా ఇలా చెయ్యమని, ఇది చెయ్యమని చెప్తారు. నాకు ఎలా చెప్తారు? నాలో ప్రవేశించి చేయిస్తారు. వారు చేసి చేయించేవారు కదా. అకస్మాత్తుగా నాలో కూర్చుని ఇది వదులు, ఇది చీచీ ప్రపంచము, ఇప్పుడు వైకుంఠానికి పద, ఇప్పుడు వైకుంఠానికి అధికారిగా అవ్వాలి అని వారు అన్నారు. అంతే, వెంటనే వైరాగ్యం వచ్చేసింది. ఇతనికి ఏమయ్యింది అని అందరూ అనుకునేవారు. ఎంత మంచి లాభం సంపాదించే వ్యాపారి ఇలా అయిపోయాడు, ఏం చేస్తున్నాడు అని అందరూ అనుకున్నారు బ్రహ్మబాబాను చూసి. ఇతను వెళ్ళి ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు. వదిలివేయడం పెద్ద విషయం ఏమీ కాదు. వెంటనే సర్వస్వము త్యాగం చేసేశాడు. అలాగే అందరితో కూడా త్యాగం చేయించాడు. కూతురుతో కూడా త్యాగం చేయించాడు. ఇప్పుడు ఈ ఆత్మిక సేవ చెయ్యాలి, అందరినీ పవిత్రముగా తయారు చెయ్యాలి. మేము జ్ఞానామృతం త్రాగేందుకు వెళ్తున్నాము అని అందరూ అనేవారు. పేరు మాత్రం మాతది. ఓం రాధ వద్దకు జ్ఞానామృతం త్రాగేందుకు వెళ్తున్నామని చెప్పేవారు. మరి ఈ యుక్తి రచించినది ఎవరు? శివబాబా ఇతనిలో ప్రవేశించి ఎంతో మంచి యుక్తిని రచించారు. ఎవరు వచ్చినా వారు జ్ఞానామృతం త్రాగుతారు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తినాలి అన్న గాయనం కూడా ఉంది. విషాన్ని వదిలి జ్ఞానామృతం త్రాగి పవిత్ర దేవతలుగా అవ్వాలి అని ప్రారంభంలో ఇలా చెప్పేవారు. ఎవరైనా వస్తే పవిత్రముగా అవ్వండి అని చెప్పేవారు. అమృతం త్రాగాలి అంటే విషాన్ని వదిలేయాలి. పవిత్ర వైకుంఠానికి అధికారిగా అవ్వాలి అంటే ఒక్కరినే స్మృతి చెయ్యాలి. ఇలా అన్నప్పుడు తప్పకుండా గొడవలైతే జరుగుతాయి కదా. ప్రారంభంలోని గొడవలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. అబలలపైన ఎన్నో అత్యాచారాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. మీరు ఎంత పక్కాగా అవుతారు అంటే అంత పవిత్రత చాలా మంచిది అనే అర్థం చేసుకుంటారు. అందుకే బాబా మీరు వచ్చి పావనముగా తయారు చెయ్యండి అని పిలుస్తూ ఉంటారు. ఇంతకుముందు మీ స్వభావం కూడా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అవుతున్నారు? ఇంతకుముందు దేవతల ముందుకు వెళ్ళి చేతులు జోడించి మేము పాపులము అని అనేవారు. ఇప్పుడైతే అలా అనురు కదా. ఎందుకంటే మనమే ఇప్పుడు ఇలా దేవతలుగా తయారవుతున్నామనేది మీకు తెలుసు. నేను ఎంతవరకు సేవ చేస్తున్నాను అని స్వయాన్ని పిల్లలు ప్రశ్న వేసుకోవాలి కదా. ఉదాహరణకు బండారి అంటే వంట చేయువారు మీ కొరకు ఎంత సేవ చేస్తున్నారు, ఎంత పుణ్యం సంపాదించుకుంటుంది, అనేక మందికి సేవ చేస్తుంది. అందువలన వారికి అందరి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఎంతోమంది ఆమెను గురించి చాలా గొప్పగా వ్రాస్తారు. బండారీ సేవ చాలా అద్భుతము, ఎన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇది స్థూల సేవ. సూక్ష్మ సేవ కూడా చెయ్యాలి. బాబా ఈ పంచభూతాలు చాలా తీవ్రమైనవి అని స్మృతిలో ఉండనివ్వడం లేదు అని పిల్లలు అంటారు. పిల్లలు శివబాబాను స్మృతి చేసి భోజనం తయారు చేయండి అని బాబా అంటారు. ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేనేలేరు. వారే సహాయం చేస్తారు. నేను నీ శరణు జొచ్చాను అనే గాయనము కూడా ఉంది కదా. కానీ సత్యయుగంలో ఎప్పుడూ ఎవ్వరూ ఇలాగా అనరు. ఇప్పుడు మీరు శరణులోకి వచ్చేసారు. ఎవరికైనా భూతాలు పట్టుకున్నాయి అనుకోండి, చాలా పీడిస్తాయి కదా. అశుద్ధ ఆత్మ ప్రవేశం చేస్తుంది. మిమ్మల్ని ఎన్ని భూతాలు పట్టుకుని ఉన్నాయి? కామము, క్రోధము, లోభము, మోహము, ఈ భూతాలు మిమ్మల్ని చాలా పీడిస్తున్నాయి.
అశుద్ధ ఆత్మ అయితే కొంతమందిని విసిగించి బాధ పెడుతుంది. కానీ ఈ పంచభూతాలు 2500 సంవత్సరాల నుండి పీడిస్తున్నాయనేది మీకు తెలుసు. మీరు ఎంత బాధపడ్డారు? ఈ పంచభూతాలు మిమ్మల్ని నిరుపేదలుగా చేసేసాయి. దేహాభిమానము నెంబర్ 1 భూతము, కామము కూడా చాలా పెద్ద భూతము. అవి మిమ్మల్ని ఎంతగా సతాయించాయో అది కూడా తండ్రి తెలియజేశారు. కల్పకల్పము కూడా మిమ్మల్ని ఈ భూతాలు పట్టి పీడిస్తూనే ఉంటాయి. యథా రాజా రాణి తదా ప్రజ, అందరికీ భూతాలు పట్టే ఉన్నాయి. అందువల్ల దీనిని భూతాల ప్రపంచము అని అంటారు. రావణ రాజ్యము అనగా రాక్షసుల రాజ్యము. సత్యత్రేతాయుగాల్లో అసలు భూతాలే ఉండవు. ఒక్క భూతమున్నా అది ఎంతగా బాధిస్తుందో చూడండి. వీటిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది 5 వికారాల రూపీ రావణ భూతము. తండ్రి వచ్చి వాటి నుండి విడిపిస్తారు. మీలో కూడా కొంతమంది చాలా తెలివైన వారు ఉన్నారు. వారి బుద్ధులు వెంటనే ఈ విషయాలు కూర్చుంటాయి. ఈ జన్మలో అటువంటి పని ఏది కూడా చెయ్యకూడదు. దొంగతనం చేస్తే, దేహాభిమానంలోకి వస్తే ఫలితం ఏమవుతుంది? పదవి భ్రష్టమైపోతుంది. చెప్పకుండా ఏదో ఒకటి తీసుకుపోతారు. పైసల దొంగ లక్షల దొంగగా అవుతాడు అని అంటారు కదా. యజ్ఞంలో ఇటువంటి పనులు ఎప్పుడూ కూడా చెయ్యకండి. అలవాటు పడితే అది అంత సులభంగా వదిలిపోదు. మళ్ళీ దానిని వదిలిపెట్టాలి అంటే ఎంతగానో తల కొట్టుకోవలసి ఉంటుంది. కొట్టుకుంటూ ఉంటారు కూడా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్థూల సేవతో పాటు సూక్ష్మ సేవ, మూల సేవను కూడా చెయ్యాలి. మూల సేవ అంటే ముక్తినిచ్చే సేవను కూడా చెయ్యాలి. అందరికీ తండ్రి పరిచయము ఇవ్వాలి. ఆత్మల కళ్యాణం చెయ్యాలి. స్మృతి యాత్రలో ఉండాలి. ఇదే కదా సత్యమైన సేవ అంటే. ఈ సేవలో మీరు బిజీగా ఉండాలి. మీ సమయాన్ని కొంచెం కూడా వృధాగా పోగొట్టుకోకూడదు. సెకండ్ పాయింట్, తెలివి కలవారిగా అయి 5 వికారాలు అనే భూతాలపైన మీరు విజయాన్ని పొందుకోవాలి. దొంగతనం లేక అసత్యం చెప్పే అలవాటును తొలగించి వేయాలి. దానముగా ఇచ్చినటువంటి వస్తువును అసలు ఎప్పుడూ కూడా తిరిగి తీసుకోకూడదు. ఈరోజు వరదానము, శారీరక వ్యాధుల యొక్క చింతన నుండి ముక్తమై జ్ఞాన చింతన లేక స్వచింతన చేసే శుభచింతక్ భవ. సారాంశము, ఒకటేమో శారీరక వ్యాధులు రావడం, మరొకటి వ్యాధిలో కదిలిపోవడం. వ్యాధులు రావడమైతే విధి, అంటే డ్రామాలోని నిర్ణయము. కానీ శ్రేష్టమైన స్థితి కదిలిపోవడం అనేది బంధనయుక్తులుగా అయ్యేందుకు గుర్తు. ఎవరైతే శారీరక వ్యాధి యొక్క చింతన నుండి ముక్తులుగా ఉండి స్వచింతన జ్ఞానచింతన చేస్తారో వారే శుభచింతకులు. శరీరం గురించి ఎక్కువగా చింతన చేస్తే అది చింతారూపముగా అయిపోతుంది. ఈ బంధనము నుండి ముక్తముగా ఉండుటనే కర్మాతీత స్థితి అని అంటారు. స్లోగన్, స్నేహము యొక్క శక్తి సమస్య అనే పర్వతాన్ని నీటి వలె తేలికగా చేసేస్తుంది. అచ్చా, ఓం శాంతి.